ఈ జనరేషన్ పిల్లల్ని పేరెంట్స్ టీచర్స్ చెడగొడుతున్నారు అనమాట. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, పేరు అయితే మెన్షన్ చేయను, కాకపోతే ఇది జరిగింది మన హైదరాబాద్లోనే. ఏం జరిగిందని అంటే మనోడు ఐఫోన్ వాడుతూ ఉంటే దొరికిపోయాడు వాళ్ళ డాడీకి. ఏంటి దొరికిపోవడం అని అంటే ఈ పిల్లోడు వచ్చేసి 7th క్లాస్. వాళ్ళ నాన్న అడిగాడు, ఏంట్రా ఈ ఐఫోన్ ఏంది ఎవరిదని అంటే ఇది నాదే నాన్న అన్నాడు. వాళ్ళ ఫాదర్ షాక్ అయిపోయింది, అసలు ఏంది నీ ఏజ్కి ఐఫోన్ ఏంటని చెప్పేసి అడిగితే ఇది మా టీచర్ కొనిచ్చాడని చెప్పేసి గర్వంగా చెప్పిండు మనోడు. వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసింది ఏంటంటే మీ వాడు ఒక 1 year నుంచి డైలీ ఎంతో కొంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాడు, సరే అని చెప్పేసి నా దగ్గర డబ్బులు పెట్టుకున్నా, మొత్తం మనోడు డబ్బులు కాగానే ఐఫోన్ ఇచ్చేసిన అని చెప్పేసి ఆ టీచర్ చెప్తున్నాడు. 1 year నుంచి మీ పిల్లోడు ఐఫోన్ వాడుతుంటే మీకు తెలియదు, ఇంట్లోనే ఎప్పుడు ఎవరు లేని టైంలో చూసి వాడుతుండు. ఇక వాడి దరిద్రం బాలేక ఆ రోజు దొరికిపోయాడు. సో ఇక్కడ నేను ఈ టీచర్ని అనాలా లేదనంటే ఇక్కడ పేరెంట్ అనాలా? ఇంకొకటి, డైలీ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ సార్కి ఇస్తున్నాడు ఈ పిల్లోడు డబ్బులు, మరి ఈ సార్ అయినా వెళ్ళి తన కంప్లైంట్ చేయాలి కదా. సో ఇలాంటి ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిని అనాలో కూడా అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ నేను పిల్లలకు మాత్రమే చెప్తున్నాను అనమాట. ఏం లేదు, ఇది మీరు ఈ వయసులో ఏంటనంటే మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా మనకి తెలియదు. నేను మీ అందరికీ ఒక చిన్నగా బండ గుర్తు ఒకటి చెప్తా. నేను మా నాన్న జేబులో నుంచి ఇలా డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోయినా, ఇది మా నాన్నకు తెలిస్తే ఏమంటాడు, బాత్తడు. ఇది నీ క్లారిటీ ఉంది కదా, ఇది తప్పు ఇది ఒప్పు అని నీ అంతటా నువ్వే ఇది డిసైడ్ చేసుకో. చిన్న వయసులోనే మీరు తప్పులు చేయడం స్టార్ట్ చేయకండి, ఎందుకనంటే పెద్ద అయిన తర్వాత అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. మీరు జీవితంలో ఎదగాలి అని అనుకుంటే చిన్నప్పటి నుంచే ఎదవ పనులు చేయడం బంద్ చేయండి. సో మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఏది పడితే అది కొనిచ్చుకోకండి. ఎందుకనంటే మనం ఏదన్నా భారంగా తెచ్చుకున్నాం అనుకో అదే మనకి ఇబ్బంది అయిపోతుంది లాస్ట్కి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ని ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.